అహ్మదాబాద్‌లోని గిఫ్ట్ సిటీ టూర్‌కెళ్లారు. గిఫ్ట్ సిటీ అంతా సందర్శించారు. సో, గిఫ్ట్ సిటీకి సంబంధించిన విశేషాలను మన ఆడియన్స్‌తో షేర్ చేసుకోగలరు. ఏంటసలు గిఫ్ట్ సిటీ అంటే ఏంటి? అక్కడ బిజినెస్ ఆపరేషన్స్ ఎలా నిర్వహించుకోవచ్చు? ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ టెక్నాలజీ సిటీ అనమాట. మన హైటెక్ సిటీ ఎలాగో ఓకే. సో ఒక ఏరియాలో ఏంటంటే ఈ ఫైనాన్స్ ఫోకస్డ్ టెక్నాలజీ సిటీ వాళ్ళు అహ్మదాబాద్ గాంధీనగర్ మధ్యలో కడుతున్నారు. దీనిలో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఐఎఫ్ఎస్సి అనమాట, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీస్ సెంటర్ ఇది. సో ఐఎఫ్ఎస్సిస్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మారిషస్ కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, హాంకాంగ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి కానీ ఇన్వెస్ట్మెంట్స్ మేనేజ్ చేయడానికి కానీ ఈజీ అనమాట ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్. సో మీరు బయట నుంచి డబ్బులు తేవాలన్నా ఈ ఐఎఫ్ఎస్సి ద్వారా, ఆర్ ఈ ఐఎఫ్ఎస్సీలు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ రూల్స్ కానీ ఎక్కువగా ఉండవు అనమాట. ఆఫ్ షోర్ ఎంటిటీస్ అంటాం మనం. మారిషస్ని ఎందుకు వాడతారో, ఆఫ్ షోర్ ఈజీగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఈజీగా అక్కడ నుంచి కంపెనీ పెట్టచ్చు, ఈజీగా అక్కడ నుంచి నువ్వు ఆపరేట్ చేసుకోవచ్చు. మోర్ ఆర్ లెస్ అలాంటి సిస్టమే ఐఎఫ్ఎస్సి ద్వారా ఈ గిఫ్ట్ సిటీ అనేది ఒక ఐఎఫ్ఎస్సిఏ అనమాట. దీనికి ఒక సపరేట్ అథారిటీ ఉంటుంది, ఐఎఫ్ఎస్సిఏ అంటారు, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీస్ సెంటర్ అథారిటీ. ఇదైతే ఉందో ఈ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది. దీనికి ఒక సపరేట్ ఇట్ ఆపరేట్స్ లైక్ సపరేట్ ఎంటిటీ అనమాట. దీనికి సెబీ కానీ ఆర్బీఐ కానీ ఓన్లీ రూల్స్ పాటించాలి, బట్ వీళ్ళ ఓన్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అన్ని వీళ్ళే చేస్తారనమాట. అక్కడ ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీస్ ఇండియాలో అనే కన్నా కూడా ఫారిన్లో ఎస్టాబ్లిష్ చేసినట్టే అనమాట. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఫారిన్ కరెన్సీలోనే డబ్బులు తేవచ్చు అండ్ ఫారిన్ కరెన్సీలోనే ట్రేడ్ చేసుకోవచ్చు. డబ్బులు తీసుకునేప్పుడు కూడా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఇండియాలో ట్యాక్సేషన్ వర్తించదు, బికాస్ ఆ కంపెనీ అనేది ఫారిన్ జోన్లో ఉన్నట్టు అనమాట. సో అందుకే ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే, ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ ఎస్పెషలీ, నువ్వు వాళ్ళు డాలర్ డినామినేటెడ్ కావచ్చు, దినార్ కావచ్చు, యూకే నుంచి పౌండ్స్ కావచ్చు, ఏవైనా సరే నియర్లీ 20 రకాల కరెన్సీల ద్వారా ఎటువంటి కన్వర్షన్ లేకుండా, ఎటువంటి ఇండియాలో పాన్ నంబర్ ఇవ్వకుండా కూడా, ఎటువంటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయకుండా కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు గిఫ్ట్ సిటీ ద్వారా అనమాట.